అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మనతో పాటు బీర్లా ఐలయ్య ఉన్నారు, మాట్లాడదాం. ప్రధానంగా మిమ్మల్ని మంత్రి పదవి నుంచి తప్పించడానికి డీసీసీ ఇచ్చారని మీరు నారాజులో ఉన్నారా అన్న? నేను నారాజు లేను. మంత్రి పదవి కంటే జిల్లా అధ్యక్ష పదవి అత్యున్నతమైన పదవి. పార్టీలో అధ్యక్షత్వం అనేది చాలా ఇంపార్టెంటు. ప్రభుత్వంలో భాగం మంత్రి పదవి. కానీ ఒక జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిందంటే ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీకి లాయల్ ఉండి గత 30 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నాం కాబట్టి ఇవాళ ఏఐసీసీ కానీ పీసీసీ కానీ మా గౌరవ ముఖ్యమంత్రి కానీ మా మీనాక్షి మెట్రాజన్ కానీ నాకు బాధ్యత ఇచ్చారు. ఆల్రెడీ నేను ప్రభుత్వ విప్పుగా క్యాబినెట్ ర్యాంకే అయినా పార్టీ పరంగా పార్టీని స్ట్రెంథన్ చేయాలి. రేపు రాబోయే ఎలక్షన్లో 2028-29 వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలనే లక్ష్యంతో ఇలా మేము పనిచేస్తున్నాం. ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా అందిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కూడా అట్టడుగు వర్గాలకు చెందాలి. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, బ్లాక్ స్థాయిలో, జిల్లా స్థాయి వరకు కోఆర్డినేట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి అందిస్తున్నటువంటి ఫలితాలను ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి చేరవేసే లక్ష్యంగా పార్టీ అధ్యక్షుడు నేను బాధ్యత తీసుకుంటా. ఎక్కడ కూడా జిల్లా అధ్యక్షుడి విషయంలో నారాజు లేదు. అందరం కలిసి యాదాద్రిపురంలో పనిచేసి ఉమ్మడి నల్గొండ అంటేనే కాంగ్రెస్ కంచుకోట. అలాంటి ఉమ్మడి నల్గొండలో యాదాద్రిపురంలో జిల్లా అధ్యక్షుడిగా నాకు ఇవ్వడం అధిష్టానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం, అందరినీ కలుపుకొని మా జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారం, మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి సహకారం, అందరి సహకారంతో జిల్లాకు ఒక మంచి పేరు వచ్చే విధంగా తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లా అంటే కాంగ్రెస్ కంచుకోట అనే విధంగా పనిచేస్తాను తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారు, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి వచ్చారు, పీసీసీ ఏం దిశానిర్దేశం చేశారు? అంటే డీసీసీ నియామకం తర్వాత అనేక గందరగోళం చోటు చేసుకుంది. వాటన్నిటికీ ఈరోజు చెక్ పట్టింది అనుకోవచ్చా? డీసీసీ అధ్యక్షుల ఎన్నికలు పారదర్శకంగా అన్ని కులాలు ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, బీసీలకు సంస్థ స్థానం ఇచ్చి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా 33 ఇస్తే 14 బీసీలకే ఇచ్చిర్రు. మా గౌరవ ముఖ్యమంత్రి ఇలా కొత్త డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం, పీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో క్రమశిక్షణ గల కార్యకర్తలుగా పనిచేసి రేపు రాబోయే రోజుల్లో వచ్చే అసెంబ్లీ కానీ వచ్చే పార్లమెంట్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారం తేవాలి. ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి. ప్రతి కార్యకర్త కష్టపడాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ద్వారా అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి అభివృద్ధి గ్రామాన ప్రతి ఇంటికి చేరవేసే లక్ష్యంగా పార్టీ అధ్యక్షులుగా, జిల్లా అధ్యక్షులుగా, మండల అధ్యక్షులుగా, బ్లాక్ అధ్యక్షులుగా, గ్రామ శాఖలుగా బూత్ లెవెల్ దాకా తీసుకుపోవాలనే లక్ష్యం ఇవాళ మాకు దిశానిర్దేశం చేశారు. అందరు కష్టపడి పనిచేసి ఇంకా వచ్చే 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారం ఉంటుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పోటీగా ఏ పార్టీ కూడా నిలవదు. ఇప్పుడే స్థానిక సంస్థల్లో సర్పంచులుగా ఎక్కడ పోయినా కాంగ్రెసే నామినేషన్ చేసుకుంటారు తప్ప టీఆర్ఎస్ కానీ బీజేపీ ఎక్కడ కూడా పోటీలు లేరు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తగా, జిల్లా అధ్యక్షుడిగా అందరినీ కలుపుకొని జిల్లాను అగ్రగామిగా నిలబెడతామని చెప్పి మాటిస్తున్నా. పచ్చని కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలి ఈ విధంగా తయారైంది. అసలు తెలంగాణ ఆంధ్ర విడిపోవడానికి కారణమే తెలంగాణ వాళ్ళు అంటూ ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కామెంట్స్ని ఎలా చూస్తారు? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు డిప్యూటీ సీఎంగా ఉండి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజల గురించి అలా మాట్లాడడం చాలా దారుణం. మేము ఒకటే సూచిస్తున్నాం, అతనికి ఒక డిప్యూటీ సీఎంగా మాట్లాడే మాటలకు తగదది. మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మీరు మాట్లాడిన మాటలు ఎంబడే ఉపసంహరించుకోవాలి. లేకపోతే హెచ్చరిస్తున్నాం, నీ సినిమాలు ఒక్కటి కూడా ఇక్కడ ఆడనివ్వం, నిన్ను తెలంగాణలో తిరగనివ్వం. నైజాం నుంచి మీ కుటుంబాన్ని, మీ సినిమా హీరోలను ఆదరించిన తెలంగాణ ప్రజలు మీరు ఈ రకంగా ఆర్థికంగా ఎదగడానికి, మీరు హీరో లెవెల్లో రావడానికి, హీరో కావడానికి తెలంగాణ ప్రజలే కారణం. అయినా గత 50 సంవత్సరాలుగా హైదరాబాద్తో కూడిన తెలంగాణ సొత్తును మీరు దోచుకుంటారు కాబట్టి తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున పోరాడి తెచ్చుకున్న తెలంగాణ తల్లి సోనియమ్మను మెప్పించి తెలంగాణ ప్రజలు బలిదానం చేసుకోవద్దు. తెలంగాణ మిగులు రాష్ట్రంగా మాకుంది. ఆ రోజు ఏదైతే హైదరాబాద్ సొత్తునంతా కూడా ఆంధ్ర వాళ్ళు దోచుకోబోతున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద ఏర్పడ్డ తెలంగాణలో ఇలా తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవంతో బతున్నారు. ఆ రోజు కూడా అన్నదమ్ముల లెక్క కలిసి ఉన్నాం, విడిపోయినాడు కూడా అన్నదమ్ముల లెక్క కలిసి ఉన్నాం. కానీ ఈ రకంగా అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టడం పవన్ కళ్యాణ్కు తగదు. కోనసీమ ఇప్పటి కూడా పచ్చగా ఉండాలి. ఆంధ్ర ప్రజలు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుండాలని కోరుకునే వాళ్ళం తెలంగాణ ప్రజల గురించి ఆ రకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ను తప్పకుండా ఆయన మాటలు ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రీసెంట్గా ఓజీ సినిమాకు టికెట్ల విషయంలో సానుకూలంగా స్పందించారు. సినీ ఇండస్ట్రీ పైన కూడా మీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది. అయినా ఆయన తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి ఒక వ్యక్తిలా చేయడం ఎలా చూస్తారు కామెంట్స్?
అన్నిటికీ సహనానికి ఓర్పుకు మారుపేరినటువంటి తెలంగాణ. మరి ఆ రోజుల్లో నైజాం నుంచి మిమ్మల్ని ఆదరించాం కాబట్టి మీ కుటుంబాలు బలపడ్డాయి, మీరు హీరోలు అయ్యారు. ముఖ్యంగా పెద్దలు చిరంజీవి గారు చాలా సౌమ్యుడు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కానీ ఎల్లున్న సౌమ్యంగా మాట్లాడే వ్యక్తి. మరి ఈయన పవన్ కళ్యాణ్ ఇంకా ఈ హీరో లెక్కనే ఉంటున్నాడు. ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని డిప్యూటీ సీఎంగా చేశారు. ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలు వేరు కాదు, అన్నదమ్ములం. ఆ విడిపోయిన అన్నదమ్ముల లెక్క ఉన్నాం కాబట్టి ఇలాంటి రెచ్చగొట్టి ఇలాంటి ప్రాంతాల మధ్య స్విచ్ పెట్టే మాటలను మానుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. భౌతికంగా విరిపోయినా ఇంకా మేము అన్నదమ్ముల్లాగా కలిసిన్నాము. పవన్ కళ్యాణ్ నైజాం నుంచి ఎదిగినటువంటి ఒక ఎవరైతే సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తి, యాక్టరు, వాళ్ళు ఈరోజు ఇన్ని డబ్బులు సంపాదించారంటే కూడా ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళు, అలాంటి వ్యక్తులు ఈరోజు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఆయన బేషరతుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, ఉపసంహరించుకోవాలి అనేది బిర్లా ఐలయ్య చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో హేమ, బిగ్ టీవీ, గాంధీ భవన్.